ఇక ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, జోగురామన్న. వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు 100% ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న తొగర్రాయి గ్రామస్తులను అభినందించారు. తొగర్రాయి గ్రామంలో 100% సీసీ రోడ్లు నిర్మిస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలతో పాటు మొక్కలు కూడా నాటాలని సూచించారు మంత్రి జోగురామన్న. నర్సంపేట నియోజకవర్గం మొత్తం కూడా మరి ఈ స్థాయిలో అది ఇంకుడు గుంతలైనా, ఫామ్ పాండ్స్ అయినా, అట్లాగే టాయిలెట్స్ అయినా పెద్ద ఎత్తున చేసినందుకు మొదటగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ నర్సంపేట నియోజకవర్గాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం అన్ని నియోజకవర్గాలు కూడా ఆదర్శంగా తీసుకొని వచ్చేటువంటి 1-2 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఈ జల సంరక్షణ కార్యక్రమాలు కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో ఈ గ్రామ స్థాయికి 40,000 చెట్లు పెట్టాలి. దురదృష్టవశాత్తు గత సంవత్సరం కొంత కరువు కారణంగా అంత చేయలేకపోయినాం. ఈ గ్రామ జనాభా 2,000, 40,000 చెట్లు అంటే ఒక మనిషి 20 చెట్లు, ఒక్కొక్కరు 20 చెట్లు నాటండి. దాని సంరక్షణ కార్యక్రమం కూడా మీరే బాధ్యత తీసుకోవాలా. కాకపోతే దానికి అవసరమైనటువంటి నీళ్లు కానీ, నిధులు కానీ ఉపాధి హామీ బిల్లు ద్వారా మా శాఖ ద్వారా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీ బీటీ రోడ్డు లేని గ్రామ పంచాయతీ లేకుండా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక పక్క ఇంకుడు గుంతలు కావచ్చు, ఒక పక్క మిషన్ కాకతీయ కావచ్చు, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, ఎన్నైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, మరి ఈరోజు మిషన్ కాకతీయ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది.